శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ, దిష్టి బాధలు కానీ, లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ, అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికీ కూడా. గురువుగారు, మేషరాశి విద్యార్థులు ఈ సమయంలో ఎలాంటి పూజా విధానం పాటిస్తే సత్ఫలితాలు పొందుతారు? చాలా మంచి ప్రశ్న అండి. విద్యార్థులకు ముందుగా పూజల కన్నా వారికి చదువు మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిది. అయినప్పటికీ కూడా వారాహి అమ్మవారి ఉత్సవాల్లో కనుక వీరు బుధవారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుని వారి యొక్క పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి అమ్మవారి గారు పెట్టుకుని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమతో పూజ చేసి, అదేవిధంగా ఆ యొక్క విద్యార్థులు అదే రోజున కుదిరితే విద్యాదానం చేయమని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే అమ్మవారి ఉత్సవాలలోనే పిల్లలు వస్తే వారికి కూడా పుస్తకాలు ఇవ్వడం కానివ్వండి, అలా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా చక్కగా విద్యలో రాణించేటువంటి అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకుని బుధవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీ యొక్క పుస్తకాలతో అమ్మవారి గారు వెళ్ళి అమ్మవారి గారు పూజ చేయించుకోవడం వల్ల సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మరి ఉద్యోగస్తులు ఎలాంటి పూజా విధానం ఆచరించాలి? వాస్తవానికైతే ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో ప్రతి రాశి వాళ్ళు, ఉద్యోగస్తులైతే కానివ్వండి, విద్యార్థులైతే కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా భక్తులు విశేషంగా ఆచరించడం చాలా మంచిది. అందులో ముఖ్యంగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క ఉద్యోగస్తులు వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా అంటేనో వారికి కావాల్సింది గురుబలం కావాలి. కాబట్టి గురువారం రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేయడం వల్ల వారికి ఉద్యోగంలో పురోగతి అటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైనా కానీ ప్రమోషన్లు కానివ్వండి, లేదు అనుకుంటే ట్రాన్స్ఫర్లు కానివ్వండి, అలా కాకపోయినా అసలు ఉద్యోగం ప్రయత్నం చేయలేదు ఇప్పటిదాకా, మేము ఇవాళ మొదటిగా ప్రారంభిస్తున్నాం అనుకున్న వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా గురువారం రోజు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనండి. చక్కగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. గురువుగారు, వ్యాపారంలో లాభం చేకూరడానికి ఎలాంటి పూజా విధానం ఆచరించాలి? ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా వ్యాపారస్తులు బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మవారి యొక్క నవరాత్రులు అమావాస్య తర్వాత మొదలవుతాయి. జనరల్గా మన దగ్గర అమావాస్యని చెడుగా చూస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చాలా విశేషం. కాబట్టి చాలా ఆలయాల్లో ఈ మధ్య కాలంలో ప్రతి అమావాస్యకి అమ్మవారి దగ్గర పూజలు నిర్వహిస్తున్నారు. వ్యాపారస్తులు చేయాల్సిన పని ఏమిటంటేనో ముందు రోజే, అమ్మవారి యొక్క నవరాత్రులు ముందు రోజే వచ్చేటువంటి అమావాస్య రోజున ఆ రోజు సాయంత్రం వేళ మీ యొక్క వ్యాపార స్థలాల్లో దీపారాధన చేయడం, అదేవిధంగా అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకోవటం, అదేవిధంగా వెళ్ళేటప్పుడు వ్యాపార స్థలం ముందు కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం వల్ల మీకు వ్యాపారంలో ఉన్నటువంటి దోషాలు పోయి, అదేవిధంగా అక్కడ స్థిరలక్ష్మి అమ్మవారు ఎప్పుడు కూడా స్థిరంగా అక్కడే ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది నియమంగా గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం మనకి నవరాత్రులు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢంలోనే వస్తూ ఉంటాయి, అమావాస్య తర్వాతనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అమావాస్య రోజు సాయంత్రమే మీరు ఈ యొక్క పని చేయగలిగితే మీ యొక్క వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. గురువుగారు, మేషరాశికి సంబంధించిన భూ సమస్యలు ఉంటే ఎలాంటి పూజా విధానం ఆచరించాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఈ రోజున అత్యధిక సమస్య భూ సమస్య మారిపోయింది అందరికి కూడా. ఎందుకు అంటేనో రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు, చాలామందికి ఆగిపోతున్నాయి. కొంతమందికి వారసత్వానికి వచ్చే ఆస్తులు ఆగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మరి కొంతమందికి ఒకవేళ ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాను, చాలా విడ్డూరంగా ఉంది,
ఆస్తులు కొనుక్కున్న తర్వాత ఆ భూమి వేరే వారి పేరు మీద ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ భూములను కూడా కొంతమంది వేరే వాళ్ళకి అమ్మేటువంటి అవకాశం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో కనుక మీరు అందరూ కూడాను ఆదివారం రోజు కంద దీపం దొరుకుతుందండి, కంద దొరుకుతుంది మన దగ్గర. ఆ కంద దీపాన్ని కనుక అమ్మవారి దగ్గర పెట్టి వెలిగించినట్లయితే మరి ఎలా వెలిగించాలి అంటే దాంట్లో ఆవ నూనె పోసి వెలిగించాలి. ఆవ నూనె దొరకలేదనుకోండి, మందార నూనె దొరుకుతుంది, దాన్ని పోసి వెలిగించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా తొలగిపోయి ఆ సమస్య పరిష్కారం అయ్యేటువంటి మార్గం కలుగుతుంది అనమాట. అమ్మవారు మనకి అలా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి గట్టిగా గుర్తుపెట్టుకుని అందరూ కూడాను ఆదివారం రోజు కంద దీపం ఏదైతే ఉంటుందో దాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకున్నట్లయితే భూమికి సంబంధించినటువంటి ఎటువంటి యొక్క దోషాలు ఉన్నా కానీ కూడా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా త్వరగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. గురువుగారు, మేషరాశికి సంబంధించి కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఉందా? తప్పకుండా కలుగుతాయండి. ఎందుకంటే అమ్మవారు మనకి ఎప్పుడూ కూడాను మన చేరువలో ఉండేది మన కష్టాలు పోగొట్టుకోవడానికి కోసమే మనం అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అదేవిధంగా తను ఎవరయ్యా అంటేను సర్వ సైన్యదక్షురాలు. అదేవిధంగా అమ్మవారిని కనుక ఎవరైతే పసుపు రంగు బట్టలు ధరించి, అదేవిధంగా పసుపు రంగు బట్టలతో పాటు పసుపు కుంకుమ అమ్మవారికి ద్రవ్యాలు కనుక అమ్మవారికి ఇచ్చినట్లయితే, ఆ రోజున వారి కోర్టు సమస్యలు కనుక ఏమైనా ఉండినట్లయితే అమ్మవారి ముందు కనుక వెల్లడించినట్లయితే ఎట్టి పరిస్థితిలో కూడా తొందరలో కోర్టు సమస్యలు అంటే ఇవాళ రేపు తీరిపోవు, కానీ అలాంటి అయినప్పటికీ కూడాను చాలా తొందరగా తీరిగిపోయేటువంటి అవకాశము చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారిని కొలిచే విధానం కూడా దానికి కొలుస్తూ ఉంటారు. ఎక్కువ కష్టాలు ఉంటే తొలగిపోవాలి, మనకి ఆ కష్టాలు తొలగిపోయి తొందరగా మనం ఆ కష్టాల నుంచి బయటపడాలి అనే అంశం మీదే ఈ యొక్క నవరాత్రుల్లో అందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం ఆచరించాలి? చాలా మంచి ప్రశ్న అండి. వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు అయితే అసలు ఈ పూజ ఆచరించడం అనే సంకల్పించుకుంటే చాలు. వాళ్ళ సంకల్పించుకుని నాకు వివాహం అవ్వాలి, ఈ సంవత్సరం అమ్మవారి యొక్క నేను చక్కగా అమ్మవారికి సేవ చేసుకుంటా అని చెప్పి సంకల్పించుకున్న చాలు, అమ్మవారు ఇమ్మీడియట్గా అంటే వెంటనే వారికి వివాహమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వారాలలో మనకి మంగళవారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, అన్ని వారాలు వస్తూ ఉంటుంటాయి. ఎక్కువ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వివాహానికి కుజుడిని సంకేతంగా చూపించి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే శుక్రుడికి పూజ చేస్తూ ఉంటారు, బొబ్బర్లు దానం చేయిస్తూ ఉంటారు. అలాగనే ఈ యొక్క నవరాత్రుల్లో కనుక అమ్మవారికి మనగా తలుచుకుంటే చాలట, అమ్మవారి యొక్క ఉత్సవాల్లో నేను పాల్గొంటాను, నాకు ఈ సంవత్సరం వివాహం అవ్వాలి అని తలుచుకుంటే చాలట. ఆ యొక్క అమ్మవారు వారికి వివాహం జరిగేటువంటి ఒక అవకాశం కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరం ఉత్సవాల్లో ప్రత్యేకంగా పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాం. గురువుగారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళండి, ఇంట్లో ఉన్నట్లయితే, మీరు మంచాన ఉన్నట్లయితే అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. అమ్మవారి యొక్క నామస్మరణ ఓం వారాహి దేవ్యై నమో నమః అని ఉంటుంది. గుప్త నవరాత్రులు కాబట్టి అవి విషయాలు బడి చెప్పకుండా ఉంటారు కాబట్టి కనీసం అమ్మవారికి ద్వాదశ నామాలు అని చెప్పేసి 12 నామాలు ఉంటాయి. ఈ నామాలు కనుక మీరు మీ యొక్క ఇంట్లోనే ఉండి చక్కగా స్నానం చేయలేని పక్షంలో ఉన్నప్పటికీ కూడా కనీసం అమ్మవారిని తలుచుకున్నట్లయితే మీకు ఆరోగ్యం నుంచి కొంచెం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా పూజలో పాల్గొన్నట్లయితే అక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేస్తూ ఉంటారండి, అవి తెప్పించుకొని చక్కగా మీ శిరస్సును ధరించండి. అదేవిధంగా ఒకవేళ అక్కడికి కూడా కుంకుమ తెరిచేటువంటి పరిస్థితులు లేరనుకోండి, కనీసం అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూస్తూ అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. కాబట్టి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఈ సంవత్సరం వచ్చేటువంటి ఉత్సవాల్లో కానీ ప్రతి సంవత్సరం వచ్చే ఉత్సవాల్లో అమ్మవారిని వేడుకోండి, తప్పకుండా మీ యొక్క ఆరోగ్యం వెంటనే సెట్ అయిపోతూ ఉంటుంది. గురువుగారు, ఈ ఉత్సవాల్లో మేషరాశి వారు ఎలాంటి పూజా విధానం పాటించాలి? మేషరాశి వారు ఈ ఉత్సవాలలో ఈసారి ఎరుపు రంగు దుస్తులు ధరించేటువంటి అవకాశం చేసుకోండి. అదేవిధంగా ఎర్ర తైలము అంటే మందార తైలంతో అమ్మవారికి దీపారాధన చేసేటువంటి అవకాశం చేసుకోండి. ఒత్తులు కూడా ఎరుపు రంగులో తయారు చేసుకోండి, అందులో ముంచితే అవి ఎర్రగా అవుతాయి. అదేవిధంగా ఎరుపు రంగు పూలతో అమ్మవారికి పూజ చేసేటువంటి ఒక అవకాశం చేసుకోండి. అదేవిధంగా కుదిరినప్పుడల్లా మీరందరూ కూడాను మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా బుధవారం రోజున పెసర్లు అందరికి దానం చేయడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఆవు కూడా పెసలు పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. గురువుగారు, మేషరాశి వారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ కూడాను
ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో పాల్గొని చక్కగా మీ యొక్క రాశికి తగ్గట్టుగా పూజలు నిర్వహించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సింది కోరుతూ అందరికి కూడాను శుభం.